Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So నిన్న PSLV, GSLV satellites గురించి 2018 లో వచ్చిన UPSC లో వచ్చిన క్వశ్చన్ ఇచ్చాను. సో ఇందులో ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. మీరు చూస్తే PSLV లాంచెస్ అనేవి ఎర్త్ రిసోర్స్ మానిటరింగ్ అనేటటువంటి ఈ పర్టికులర్ విషయానికి సంబంధించి ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే GSLV శాటిలైట్స్ కాస్త దూరంగా ఉంటాయి, అంటే దూరంగా తీసుకెళ్ళగలుగుతాయి శాటిలైట్స్ని ఎక్కువ సుదూరమైనటువంటి ప్రాంతాలకు. సో కమ్యూనికేషన్ శాటిలైట్స్లో ఈ GSLV వెహికల్స్ని వాడతాం. శాటిలైట్స్ లాంచ్డ్ బై PSLV appear to be permanently fixed in the same position. అట్లా ఏమి ఉండదు, అది జియోసింక్రనస్ ఆర్బిటా, జియో స్టేషనరీ ఆర్బిటా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే Mark 3 is a 4-stage launch vehicle with the first and third solid rock and second and using liquid rock engines. ఇది కూడా GSLV Mark 3 అంటే సౌండ్ కన్నా వేగంగా వెళ్తుంది ఇది బేసికల్గా. ఇవి కూడా నథింగ్ రిలేటెడ్ టు దీ స్టేట్మెంట్స్ అనమాట. అంటే కొన్ని సందర్భాల్లో మనము క్రయోజెనిక్ ఇంజిన్స్ లాంటివి కూడా వాడాం. సో కాబట్టి ఇది కూడా తప్పు. సో ఆన్సర్ ఈజ్ 1 ఓన్లీ. ఇంకా ఈరోజు టాపిక్ ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా న్యూస్లో ఉంది. వెస్ట్ బెంగాల్లో అపరాజిత యాంటీ రేప్ బిల్ అనేటటువంటి కొత్త చట్టాన్ని పాస్ చేశారు. సో బేసికల్గా మనకి నిర్భయ, దిశ లాంటి మర్డర్ కేసెస్, రేప్ అండ్ మర్డర్ కేసెస్ జరిగిన తర్వాత అలాంటి మర్డర్ కేసెస్ మళ్ళా దేశంలో జరగడం అనేటటువంటిది సాధారణంగా జరుగుతున్న ఆ లెవెల్లో జనాల్లో అవేర్నెస్ రావడం కానీ లేదా జనాలు ప్రభుత్వం మీద తిరగబడడం కానీ అనేటటువంటిది ఇది మూడవసారి. సో ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఈ పర్టికులర్ ఒక మెడికల్ విద్యార్థిని రేప్ అండ్ మర్డర్ కేసు అనేటటువంటిది చాలా సెన్సేషనల్ అయింది. సో దీనికి సంబంధించి ఆ ఇన్వెస్టిగేషన్లో కానీ వీటిల్లో కానీ కొన్ని లోపాలు అనేటటువంటివి బయటపడ్డాయి. సో దీన్ని క్లోజ్ చేస్తూ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వము ఒక కొత్త బిల్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చింది. అయితే ఇలాంటి బిల్లు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పాస్ చేశారు, కానీ ప్రెసిడెంట్ సైన్ మాత్రం అవ్వలేదు. సో ఇప్పుడు కూడా వెస్ట్ బెంగాల్ ఈ బిల్లుని పాస్ చేసినప్పటికీ కూడా ఇది ప్రెసిడెంట్ అసెంట్ పొందుతుందా లేదా అనేటటువంటిది ఒక విషయం. అయితే ఈ బిల్లులో పొందుపరిచినటువంటి అంశాలు ఏంటి అంటే, ఆల్రెడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం తాలూకా కొన్ని బిల్స్ కాకుండా ఈ స్టేట్ గవర్నమెంట్ తెచ్చినటువంటి ఈ బిల్లులో ప్రత్యేకమైన అంశాలు ఏమున్నాయి. సో ముఖ్యంగా కీ ప్రొవిజన్స్ ఆఫ్ ద అపరాజిత బిల్ చూద్దాము. అలాగే ఆల్రెడీ ఉన్న చట్టాలు, వెస్ట్ బెంగాల్ తెచ్చినటువంటి చట్టం, ఈ రెండింటికి బేరీజ్ వేద్దాం. అలాగే ఈ లాస్ రిలేటెడ్ టు రేప్ అంటే ఈ మానభంగాలకి అలాగే అందులో జరిగేటటువంటి మర్డర్స్కి సంబంధించి భారతదేశంలో మనకి చట్టాలు ఏమున్నాయి. అలాగే క్రిమినల్ లా అమెండ్మెంట్ 2013 మనకి ఏం చెప్తుంది. అలాగే పోక్సో యాక్ట్ ఇట్లాంటి చట్టాలు మనం తీసుకొచ్చాం. ఇవి ఆల్రెడీ రేప్స్ గురించి మన దగ్గర చట్టాలు ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటారంటే చట్టాలు కఠినతరం చేయాలంటారు. చట్టాలు కఠినంగానే ఉన్నాయి, వాటి అమలే కరెక్ట్గా చేయట్లేదు. సో కాబట్టి ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద ఇంప్లిమెంటేషన్. ఆఫ్ కోర్స్ ఒక చట్టం అమలు చేయలేదంటే చట్టంలో లోపాలు ఉన్నట్టే. సో వీటిని మనం త్వరగా సరిదిద్దాలి. అయితే దీనికి సంబంధించి మనం న్యూస్లో ఎందుకు ఉందంటే, అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్ వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అమెండ్మెంట్ 2024 పేరుతో వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ అంటే ఆడవారిపైన జరిగేటటువంటి ఈ హింసకు సంబంధించి ఒక బిల్లుని తీసుకొచ్చింది. ఇది చట్టంగా మారాలి అంటే గవర్నర్ దీన్ని ప్రెసిడెంట్కి పంపిస్తారు. సో ప్రెసిడెంట్ సైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బిల్లో మనకి స్ట్రాంగ్ లీగల్ మెజర్స్ అంటే చట్టపరమైనటువంటి బాగా కఠిన చర్యలు పెట్టారు. ఎస్పెషల్లీ సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించి, ఈ రేప్ అండ్ మర్డర్స్ ఆఫ్ ద ఉమెన్కి సంబంధించి. ముఖ్యంగా ఇందులో డెత్ పెనాల్టీ అంటే క్యాపిటల్ పనిష్మెంట్ని కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఉరిశిక్ష వేసేటటువంటి అవకాశం ఉందన్నమాట. అలాగే ఇందులో హార్సెస్ట్ పెనాల్టీస్ ఫర్ క్రైమ్స్ రిలేటెడ్ టు ఉమెన్ సేఫ్టీ అంటే ఆడవారి యొక్క భద్రతకు ముప్పు కలిగించేటటువంటి అంశాలకు సంబంధించి చాలా కఠినతరమైనటువంటి పనిష్మెంట్స్, నిర్ణయాలను తీసుకునేటటువంటి కొన్ని విషయాలు పొందుపరిచారు. సో ఇందులో భాగంగానే మనం కనుక చూస్తే కీ ప్రొవిజన్స్ ఆఫ్ ద అపరాజిత బిల్ ఫస్ట్ మనకి అమెండ్మెంట్స్ ఏవో ప్రపోజ్ చేశారు. అంటే పోక్స్కో యాక్ట్ 2012 అలాగే ఇటీవల తీసుకొచ్చినటువంటి భారతీయ న్యాయ సంహిత బిల్కి కొన్ని అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేశారు. అదేంటంటే బేసికల్గా భారతీయ న్యాయ సంహిత బిల్, అలాగే భారతీయ నాగరిక సురక్ష సంహిత బిల్, అలాగే అలాగే ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము చేసినటువంటి చట్టాలు. ఇప్పుడు ఈ చట్టాల్లో కొన్ని మార్పులు చేయండి, ఈ మార్పులు మా వెస్ట్ బెంగాల్కి కావాలి అనేటటువంటి పేరుతో ఇప్పుడు అపరాజిత బిల్లును తీసుకురావడం జరిగింది. అంటే దానివల్ల మనకేమవుతుంది, ఖచ్చితంగా ప్రెసిడెంట్ దీనికి సంతకం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ గోయింగ్ టు చేంజ్ ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లాస్ అనమాట. ఎందుకంటే మనం చదువుకుంటాం కదా, ఈ సేఫ్టీ ఇలాంటి వాటికి సంబంధించి లా అండ్ ఆర్డర్కి సంబంధించి స్టేట్ సబ్జెక్ట్లోకి వస్తుంది. సో ఆబ్వియస్గా కేంద్రానికి రాష్ట్రానికి కూడా హక్కులు ఉంటాయి. ఒకవేళ రాష్ట్ర హక్కులు రావాలి అంటే దానికి కేంద్రం ఆమోదం అనేటటువంటి తెలపాలి. అలాగే డెత్ పెనాల్టీ ఫర్ రేప్ అనేటటువంటిది కానీ మనం చూస్తే
ఇండివిజువల్స్ ఎవరైనా రేప్కి సంబంధించి కన్విక్ట్ అయి ఉంటే విక్టిమ్ని కనుక అంటే చాలా నిస్సహాయ స్థితిలో ఆ విక్టిమ్ని కనుక చంపేసేటటువంటి కేసులు ఉంటాయి, అంటే ద కేసెస్ లైక్ అపరాజిత, దిశ అండ్ నిర్భయ కేసెస్. ఇట్లాంటి కేసెస్లో ఆ పర్టికులర్ పర్పెట్రేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉరిశిక్ష విధిస్తారు. అంటే డెత్ పెనాలిటీ విల్ బి ద ఫైనల్ పనిష్మెంట్ అనమాట. ఇది ఒకటి ఈ బిల్లో పొందుపరిచారు. అలాగే పెనాల్టీస్ ఫర్ రేప్ యాజ్ ఫాలోస్. ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి ఐపీసీ సెక్షన్స్లో కనుక మనం చూస్తే మినిమం 10 సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్ రేప్కు ఉంది, అలాగే 20 years ఇంప్రిజన్మెంట్ ఫర్ గ్యాంగ్ రేప్కు ఉంది, అలాగే ఇది లైఫ్ ఇంప్రిజన్మెంట్గా అంటే పూర్తి స్థాయి యావజ్జీవ శిక్షగా కూడా మారచ్చు, అలాగే 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఉంది. ఎప్పుడు ఇది ఒకవేళ విక్టిమ్ కనుక చనిపోతే, అంటే ఏ రకంగాని కూడా భారతదేశంలో ప్రస్తుతం మనకున్న చట్టాల ప్రకారం డెత్ పెనాల్టీ అనేది లేదు, కానీ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వీటికి డెత్ పెనాల్టీ విధించాలని చెప్పి అడుగుతున్నాయి. సో డెఫినెట్గా సమాజం కూడా ఆ రకంగానే కోరుకుంటుంది. కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఎస్, డెత్ పెనాల్టీ షుడ్ బి దేర్. బట్ డెత్ పెనాల్టీ వెంటనే వేయకుండా ఒక 5 సంవత్సరాల విపరీతమైన కఠిన కారాగార శిక్ష వేసి ఎటువంటి క్షమాభిక్ష పెట్టకుండా అప్పుడు ఉరి తీయాలి. అప్పుడే కదా ఆ పాపం చేసినటువంటి వ్యక్తికి పశ్చాత్తాపానికి గురయ్యి ఈ 5 సంవత్సరాలు కృంగిపోయి తర్వాత చనిపోతే ఆ నిజమైనటువంటి బాధ ఏంటనేటటువంటిది అర్థమవుతుంది. వెంటనే చంపేస్తే వస్తుంది, ఇలా ఉరిదీస్తే అలా చచ్చిపోతారు. సో కాబట్టి ఇట్ షుడ్ బి ప్రొలాంగ్డ్ ఫర్ 5 years రిగరస్ ఇంప్రిజన్మెంట్ అండ్ దెన్ డెత్ పెనాల్టీ షుడ్ బి గివెన్. సో ఇలా చట్టాలను కఠినం చేసి ఒకళ్ళ 2-3 శిక్ష వేసాం అనుకోండి, ఖచ్చితంగా ఇట్లాంటివి తగ్గుతాయి. సో అలాగే మనం చూస్తే కనుక టైమ్ బౌండ్ ఇన్వెస్టిగేషన్. సాధారణంగా మనకి ఈ రేప్ అండ్ మర్డర్ కేసెస్లో ఉండేటటువంటి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇన్వెస్టిగేషన్, దర్యాప్తు అనేటటువంటి చాలా లేట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ బిల్లో ఏం చెప్పారంటే 21 daysలో ఇన్వెస్టిగేషన్స్ ఆఫ్ రేప్ కేసెస్ అనేటటువంటివి కంప్లీట్ చేయాలి. అలాగే ట్రయల్, దీనికి సంబంధించినటువంటి కోర్టులో వాదోపవాదాలు 30 రోజుల్లో కంప్లీట్ చేయాలి. అయితే ఈ టైం లిమిట్ మన ఐపీసీ సెక్షన్స్ ప్రకారము 2 monthsలో ఉంది. అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన నాటి నుండి 60 రోజుల్లో ఫినిష్ చేయాలని ఉంది. దీన్ని తగ్గించి 30 రోజుల్లో చేశారు. అయితే ఇక్కడ 60 రోజుల 30 రోజుల అనేది కాదు, ఫస్ట్ శిక్ష పడాలి, ఖచ్చితంగా శిక్ష పడాలి. ఈ శిక్ష పడినట్టు అన్ని పేపర్లోని మీడియా ఛానల్స్లోని సర్క్యులేట్ అవ్వాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ హ్యాపన్. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, వీటికి సంబంధించి కేవలం ఇలాంటి స్పెషల్ కేసెస్ని డీల్ చేయడానికి ఒక 52 స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని మనం తీసుకురావాలి. ఎస్పెషల్లీ సెక్షువల్ కేసెస్, అఫెన్సెస్ అగైనెస్ట్ ఉమెన్ని వాదించడానికి అనమాట. సో ఇది మనం ఇంకొకటి తీసుకొచ్చినటువంటి బిల్. అలాగే అపరాజిత టాస్క్ ఫోర్స్ అని ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ప్రతి జిల్లాల్లోని కూడా ఈ టాస్క్ ఫోర్స్ని పెడతారట. దీనికి డిఎస్పీ నేతృత్వం వహిస్తారు. అలాగే ఉమెన్ అండ్ చిల్డ్రన్కి సంబంధించి ఎటువంటి అట్రాసిటీస్ జరిగినా కూడా ఈ టాస్క్ ఫోర్స్ అనేటటువంటిది ముందు లైన్లో ఉండి వాళ్ళకి సేవలను అందిస్తుంది. అలాగే స్ట్రిక్ట్ పెనాల్టీస్ ఫర్ రిపీట్ అఫెండర్స్, అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఆల్రెడీ చేసినటువంటి ఒక తప్పునే మళ్ళీ చేస్తే, ఉదాహరణకి కొంతమంది ఆన్లైన్లో అమ్మాయిలను వేధిస్తూ ఉంటారు, లేదా స్టాకింగ్ చేస్తూ ఉంటారు, లేదా సెక్షువల్ అఫెన్సెస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక రిపీటెడ్ అఫెండర్స్కి వీళ్ళకి కఠినతరమైనటువంటి శిక్షలు విధించాలనేటటువంటి ఒక క్లాజ్ను కూడా చేర్చడం జరిగింది. అలాగే మనకి దీంతో పాటు ప్రొటెక్షన్ ఆఫ్ విక్టిమ్ ఐడెంటిటీ. సాధారణంగా మనకి ఒక విక్టిమ్ రేప్కి గురైనప్పుడు మన సమాజంలో ఆ వ్యక్తి పట్ల కొంత చులకన భావం అనేటటువంటి తర్వాత కాలంలో కనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేప్ అండ్ మర్డర్ అనేటటువంటి కేసు వేరు, ఓన్లీ రేప్ అనేటటువంటి కేసు వేరు. ఎందుకంటే ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఈ యొక్క డిజిటల్ ప్రభంజనము, అలాగే సోషల్ మీడియా వేదికలు, అలాగే న్యూస్ ఛానల్స్ కారణంగా వీళ్ళ ముందు మైక్ పెట్టి ఎలా జరిగింది, ఏం జరిగింది, ఇలాంటి సూటుపోటు ప్రశ్నలతో ఎక్కువగా వీళ్ళని టీవీలో చూపించడం కారణంగా ఈ వ్యక్తులు సమాజంలో కొంత ఒక టైప్ ఆఫ్ సిండ్రోమ్కి ఇబ్బందులకి గురయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రేప్ కేసెస్లో మనకి కొన్ని పరిస్థితుల్లోనే మర్డర్స్ జరుగుతాయి, కాదు ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్లో. నార్మల్గా ఇలాంటి రేప్ కేసెస్లో మర్డర్స్ అనేటటువంటివి అంటే బేరీజ్ వేసుకుంటే, కంపారిజన్ వేసుకుంటే కాస్త తక్కువే ఉంటాయి. అలాంటి సందర్భాల్లో విక్టిమ్ తాలూకా ఐడెంటిటీని, అంటే ఎవరైతే ఆ పర్టికులర్ సెక్షువల్ అఫెన్స్కి గురయ్యారో ఆ వ్యక్తుల ఐడెంటిటీని రివీల్ చేయకూడదు. అంటే ఆ వ్యక్తుల ఫోటోలు కానీ, నిజమైన పేర్లు కానీ, లేదా వాళ్ళ కాంటాక్ట్ డేటా కానీ ఇట్లాంటివి రివీల్ చేయకూడదు. దట్ మైట్ బి పోలీస్ ఆర్ దట్ మైట్ బి మీడియా. దీనివల్ల ఆ విక్టిమ్ ఐడెంటిటీని ఎప్పుడైతే మనం చెప్పలేదో మీడియా ఛానల్స్లో వీళ్ళ తాలూకా ఫోటోలు అది రాకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కొన్ని రోజులకి ఆ ఇబ్బందుల నుంచి, ఆ ట్రోమా నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. లేదా సోషల్ మీడియాలో వచ్చిందనుకోండి, ఇంకా 20 సంవత్సరాలైనా కూడా అది యూట్యూబ్లో ఉంటూనే ఉంటుంది ఆ వీడియో. సో దిస్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్. అలాగే డిలేయింగ్ జస్టిస్, ఎక్కడైనా కూడా ఆ విక్టిమ్కి కనుక న్యాయం జరగకపోతే
ఈ పర్టికులర్ కేసుల్ని ఇన్వెస్టిగేట్ చేసినటువంటి పోలీసులు, అలాగే హెల్త్ అఫీషియల్స్ అంటే దీనికి రిపోర్ట్ ఇచ్చేటటువంటి డాక్టర్సు, అలాగే ఎవరైనా ఎవిడెన్స్ని కనుక ట్యాంపర్ చేస్తే, అంటే పోలీసులు కానీ డాక్టర్లు కానీ స్పందించకపోయినా, ఎవిడెన్స్ని ట్యాంపర్ చేసినా, అలాగే ఏ అథారిటీస్ అయినా ఈ పర్టికులర్ కేసెస్లో నెగ్లిజెన్స్ కనుక చూపిస్తే ఈ వ్యక్తులకి కూడా పెనాల్టీస్ అనేటటువంటి విధిస్తారు. అంటే ఎవరైనా తమ తాలూకా కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పెనాల్టీస్ అనేటటువంటివి కూడా వర్తిస్తాయి. అలాగే పబ్లికేషన్ రెస్ట్రిక్షన్స్, ఇందులో ఏం చెప్తారంటే అనాథరైజ్డ్ పబ్లికేషన్స్ ఆఫ్ ద కోర్టు ప్రొసీడింగ్స్. ఈ సెక్షువల్ అఫెన్సెస్కి సంబంధించి అనాథరైజ్డ్ పబ్లికేషన్స్ అనేటటువంటివి చేయకూడదు. అంటే విక్టిమ్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ కానీ, లేదా ఈ కేసుకు సంబంధించిన వివరాలు కానీ, చర్చలు కానీ, లేదా రాయడం కానీ పేపర్లో చేయకూడదు. సో ఇది మనం గ్రహించాల్సినటువంటి అంశాలు యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ అపరాజిత బిల్. అయితే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ తెచ్చినటువంటి దాంట్లో ఎగ్జిస్టింగ్ లాస్తో కనుక మనం చూస్తే పనిష్మెంట్ ఫర్ రేప్, వెస్ట్ బెంగాల్ బిల్ ఏం చెప్తోంది? డెత్ సెంటెన్స్ చెప్తుంది. కానీ ఆల్రెడీ మనకున్న చట్టాలు ఏం చెప్తున్నాయి? 20 సంవత్సరాలు జైలు చెప్తున్నాయి. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, వెస్ట్ బెంగాల్ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని పెట్టాలని చెప్తోంది. అలాగే ఎగ్జిస్టింగ్ లా ఏం చెప్తోందంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఇది స్టేట్స్కి ఫండ్స్ ప్రొవైడ్ చేసి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్ అనేటటువంటి వాటిని పెట్టాలి. అంటే కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాల చేత పెట్టించాలని ఆల్రెడీ ఉన్నటువంటి లాస్ చెప్తున్నాయి. అలాగే ప్రోబ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి వెస్ట్ బెంగాల్ 21 రోజుల్లో ఈ ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ చేయాలని చెప్తోంది. కానీ ఆల్రెడీ మనకు ఉన్నటువంటి ఐపీసీ సెక్షన్స్ ఏం చెప్తున్నాయంటే 60 డేస్లో ట్రయల్ అనేటటువంటిది కంప్లీట్ చేయాలి. అలాగే జడ్జిమెంట్ కూడా 30 to 60 డేస్లో రావాలి ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత అనేది చెప్తోంది. సో కాబట్టి డేస్ కూడా అది చాలా వేగంగా చేయాలని చెప్పి బిల్లును పెట్టడం జరిగింది. అలాగే దీంతోపాటు డిస్క్లోజింగ్ విక్టిమ్స్ ఐడెంటిటీ, ఎవరైనా కనుక ఆ విక్టిమ్ తాలూకా అంటే ఆ బాధితుల తాలూకా గుర్తింపుని కనుక బయట పెడితే వెస్ట్ బెంగాల్ తెచ్చినటువంటి బిల్లు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లులో 2 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్స్ మారాయి తప్ప ఐపీసీ సెక్షన్లో ఉన్నటువంటి ఈ కొత్త విషయాలు, అందులో లేనటువంటి కొత్త విషయాలు ఏవి కూడా ఈ బిల్లులో ఏం పెట్టలేదు. మహా అయితే అక్కడ 60 డేస్ ఉన్నది 21 డేస్ చేశారు. సో 21 డేస్కి శిక్ష పడినా 60 డేస్కి శిక్ష పడినా సెక్షన్ 2 పడితే ఖచ్చితంగా భయం ఉంటుంది. సో ద థింగ్ ఈజ్ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ద లాస్ అండ్ వీ నీడ్ టు పుట్ దీస్ పీపుల్ బిహైండ్ ద బార్స్. ఇది మేజర్గా మనం చూడాల్సినటువంటి అంశం. అలాగే దీనికి సంబంధించి ఈ పర్టికులర్ సెక్షువల్ అఫెన్సెస్ అండ్ రేప్స్కి సంబంధించి ఆల్రెడీ మన దేశంలో క్రిమినల్ లా అమెండ్మెంట్ 2013 తీసుకొచ్చాము. ఇది సెక్షువల్ అఫెన్సెస్కి ఎగెనెస్ట్గా తీసుకొచ్చాము. దీంట్లో కనుక మనం చూస్తే మినిమం 7 years నుంచి 10 years వరకు కూడా శిక్ష పడేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ ద విక్టిమ్ 20 సంవత్సరాలు, అలాగే కంప్లీట్గా లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడేటటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే మనకి క్రిమినల్ లా అమెండ్మెంట్ 2018లో ఏం చెప్పారంటే డెత్ పెనాల్టీ కూడా పడవచ్చు. ఎప్పుడు? ఒకవేళ ఆ రేపుకు గురైనటువంటి విక్టిమ్ 12 సంవత్సరాలు లోపు వయసు ఉన్నటువంటి వ్యక్తులైతే కనుక డెత్ పెనాల్టీ కూడా వేయొచ్చు అని ఈ క్రిమినల్ లా అమెండ్మెంట్ 2018లో తీసుకొచ్చిన కొత్త చట్టం మనకు చెప్తోంది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లాస్ ఇవి. దీంతో పాటుగా ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్, ముఖ్యంగా ఇది చిన్నపిల్లలకు సంబంధించి సెక్షువల్ అఫెన్సెస్ అండ్ అసాల్ట్స్ నుంచి వాళ్ళని కాపాడడానికి, అలాగే పోర్నోగ్రఫీ నుంచి కూడా కాపాడడానికి ఈ యాక్ట్ ఏం చెప్పిందంటే కన్సెంట్ టు 18 years అండ్ క్రిమినలైజెస్ ఆల్ సెక్షువల్ యాక్టివిటీస్ ఫర్ దోస్ అండర్ 18. అంటే ఎవరైనా 18 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి అమ్మాయిల్ని కనుక ఈ సెక్షువల్ యాక్టివిటీస్లో కనుక ఇంక్లూడ్ చేస్తే ఆ అమ్మాయి కన్సెంట్ ఉందా లేదా అనేది అనవసరం, వాళ్ళ మీద కేసు పెట్టి జైల్లో పెట్టచ్చు. కాబట్టి కన్సెంట్ ఈజ్ యాక్సెప్టెడ్ ఓన్లీ వెన్ దే క్రాస్ 18 years ఆఫ్ ఏజ్, నాట్ బిలో దాట్. అలాగే దీన్ని 2019లో అమెండ్మెంట్ చేశారు. దీనికి సంబంధించి కొంచెం పనిష్మెంట్స్ వీటిని కూడా ఎన్హాన్స్ చేశారు, పెంచారు అనమాట. అంటే సెక్షువల్ అఫెన్సెస్కి, డిగ్నిటీ ఆఫ్ ద చైల్డ్స్కి సంబంధించి, అలాగే పిల్లల్ని ఫోటోలు తీసి ఇంటర్నెట్లో పెట్టడాలు, ఇట్లాంటి పిచ్చి వేషాలు వేయకూడదు. ఇది పాక్స్కో యాక్ట్. అలాగే రైట్స్ ఆఫ్ రేప్ ఆఫ్ ఏ విక్టిమ్, అంటే ఈ జనరల్గా మానభంగానికి గురైనటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళకి ఏ చట్టాలు ఉన్నాయంటే 0 FIR నమోదు చేయొచ్చు. 0 FIR అంటే ఏంటి? ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండాల్సిన అవసరం లేదు. దగ్గరలో ఏ పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ పర్టికులర్ కేసుని రిపోర్ట్ చేయొచ్చు. తర్వాత ఆ పోలీస్ స్టేషన్ ఏదైతే ఎనదర్ పోలీస్ స్టేషన్ ఉందో అక్కడికి పంపిస్తారు. రెండవది ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్. 375 కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం ఎవరైనా ప్రైవేట్ ఆర్ పబ్లిక్ హాస్పిటల్స్ రేప్ విక్టిమ్స్ని ట్రీట్ చేస్తే వాళ్ళు బిల్ తీసుకోకూడదు. ఇది ఒకటి బాగా ఇంపార్టెంట్. అలాగే మనకి 2 finger టెస్ట్ అని ఒకటి ఉంటుంది. అంటే నిజంగా ఈ పర్టికులర్ రేప్ అనేటటువంటి జరిగిందా లేదా అనేది
మాన్యువల్గా టెస్ట్ చేసేవాళ్ళు. సో ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు విక్టిమ్స్కి తీసుకొస్తున్నాయి. సో దాని కారణంగా ఈ 2 ఫింగర్ టెస్ట్ అనేటటువంటి దాన్ని పూర్తిగా బ్యాన్ చేశారు. సో దట్ ఈజ్ ఆల్సో నాట్ దేర్. అలాగే రైట్ టు కంపన్సేషన్ అంటే ఒక కొత్త ప్రొవిజన్ యాడ్ చేశారు. కంపన్సేషన్ విక్టిమ్కి చాలా సందర్భాల్లో ఇవ్వాలి. ఖచ్చితంగా కంపన్సేషన్ ఇవ్వడం వల్ల 357A ఈ రూల్ ప్రకారం, సెక్షన్ ఈ రూల్ ప్రకారం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కంపన్సేషన్ ఇవ్వడం వల్ల ఆ విక్టిమ్కి ఆ పోయినటువంటి ఆ ఇబ్బందికరమైనటువంటి జీవితం నుంచి బయటకు వస్తారా? రారు. కానీ సమ్ టైమ్స్ కొన్ని మనీ ప్రాబ్లమ్స్ అనేటటువంటి వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రోజులు ఇన్కమ్ వైపు వెళ్లకుండా వాళ్ళ ట్రోమాలోంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో కంపన్సేషన్ పెట్టారు తప్ప వాళ్ళకి ఏదో వేరే రకంగా కంపన్సేషన్ ఇస్తే ఇది మర్చిపోతారనే ఉద్దేశంతో కాదు, గమనించాలి. సో ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ లాస్. అలాగే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఎవరు ఇస్తారు? 2017లో ఇచ్చినటువంటి ప్రశ్న. అలాగే వీఆర్ విట్నెసింగ్ ఇంక్రీజింగ్ సెక్షువల్ వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్. లీగల్ ప్రొవిజన్స్ ఉన్నప్పటికీ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ పెరుగుతున్నాయి. ఇవి పెరగకుండా ఉండాలంటే మనం ఏ రకమైనటువంటి చర్యలను తీసుకోవాలి? ఇది 200 పదాల్లో ఆన్సర్ రాయండి. సో దట్ హెల్ప్స్ యువర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో థ్యాంక్ యూ గైస్, అందరికీ కూడా అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో మరొక కొత్త టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.